వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము క్లాస్ 6 చాప్టర్ 1 నోయింగ్ ఆ నంబర్స్లో అన్నిటికంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో డిఫరెంట్ డిజిట్స్ని వాడి లార్జెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఎలా ఫామ్ చేస్తాము ఆ కాన్సెప్ట్ని నేర్చుకుని దాన్ని బేస్ చేసుకుని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోంచి ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో వాటిని సాల్వ్ చేద్దాం. లెట్ us బిగిన్. సో అన్నిటికంటే ఫస్ట్ మనం చూసేది మనకిచ్చిన డిజిట్స్ని వాడి అన్నిటికంటే చిన్న నెంబర్ ఎలా ఫామ్ చేస్తాము, అన్నిటికంటే పెద్ద నెంబర్ ఎలా ఫామ్ చేస్తాం. సపోజ్ నా దగ్గర 4 డిజిట్స్ ఉన్నాయి, 1, 2, 3 and 4. వీటిని వాడి అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ ఏం ఫామ్ చేయగలము. స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన డిజిట్స్ని మనము అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న డిజిట్ నుంచి పెద్ద డిజిట్. సో 1, 2, 3, 4 అనేది అసెండింగ్ ఆర్డర్. సో కామా ఇక్కడ వస్తుంది కాబట్టి 1234 is the smallest number that can be formed using these 4 digits. అలానే లార్జెస్ట్ నెంబర్ కావాలి అన్నప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న. సో 4321 4321 is the largest number that can be formed using these digits. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నా దగ్గర ఉన్న డిజిట్స్ 7, 2, 9, 0. మళ్ళీ స్మాలెస్ట్ నెంబరు లార్జెస్ట్ నెంబరు ఎలా ఫామ్ చేస్తాం. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏమని చెప్పా, అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న డిజిట్ నుంచి పెద్ద డిజిట్. చిన్న డిజిట్ ఫస్ట్ రావాలి కదా అని చెప్పి 0, 2, 7, 9 అని చెప్పి తీసుకోకూడదు. ఎందుకంటే 0 ఇక్కడ రాసినప్పుడు దానికి వాల్యూ లేదు. అందుకని చెప్పి నెక్స్ట్ ఏదైతే చిన్నదో అది ఫస్ట్ రాసి తర్వాత 0 రాయాలి. అంటే ఈ రెండింటిని స్వాప్ చేయాలి మనం. సో 2079 అని చెప్పి రాస్తే 2079 is the smallest number that can be formed using these digits. Largest number అంటే descending order కాబట్టి 9720 9720 is the largest number that can be formed. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నా దగ్గర సపోజ్ నా దగ్గర ఐ హ్యావ్ 1, 2, 3, 4 అని 4 డిజిట్స్ ఇస్తున్నాను. బట్ ఐ వాంట్ యూ టు ఫార్మ్ 5 digit నెంబర్. సో ఈ 4 డిజిట్స్ని వాడి 5 digits ఉన్న నెంబర్ ఫామ్ చేయాలి. ఇందులో ఒక డిజిట్ని మనము 2 సార్లు వాడచ్చు. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ క్యాన్ బి ఫార్మ్. స్మాలెస్ట్ నెంబర్ అంటే చిన్న డిజిట్ నుంచి పెద్ద డిజిట్, అసెండింగ్ ఆర్డర్ కాబట్టి 1, 2, 3, 4 ఇస్ ద అసెండింగ్ ఆర్డర్. కానీ అన్నిటికంటే చిన్న నెంబరు 5 digit నెంబర్ రావాలి అన్నప్పుడు అన్నిటికంటే చిన్న డిజిట్ని 2 సార్లు రాసుకోవాలి. So 11,234 is the smallest 5 digit number that can be formed with these 4 digits. అలానే లార్జెస్ట్ అన్నప్పుడు డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి 4321 అన్నిటికంటే పెద్ద డిజిట్ ఏదైతే ఉందో దాన్ని 2 సార్లు రాసుకోండి. 44,321 is the largest 5 digit number that can be formed with these 4 digits. ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్. సపోజ్ నా దగ్గర 4 డిజిట్ల నంబర్ కావాలి. నాకు ఈ ప్లేస్లో నాకు 3 రావాలి. 3 మాత్రం ఇక్కడే ఉండాలి. ద డిజిట్స్ విచ్ ఐ గివ్ యూ విల్ బీ 4, 3, 9, 2. వీటిని వాడి నాకు స్మాలెస్ట్ నెంబర్ కావాలి, లార్జెస్ట్ నెంబర్ కావాలి. కానీ 3 మాత్రం ఈ 10s ప్లేస్లోనే ఉండాలి, ఇంకెక్కడికి కదలకూడదు. ఓకే. నా ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ అంటే అసెండింగ్ ఆర్డర్ కాబట్టి 2, 3, 4, 9 అన్నది మనకి అసెండింగ్ ఆర్డర్. కానీ ఇక్కడ 3 అనేది 100s ప్లేస్లో ఉంది, మనకేమో 10s ప్లేస్లో కావాలి. అందుకని చెప్పి దీన్ని మనము ఇక్కడ స్వైప్ చేసి ఇక్కడ స్వాప్ దీన్ని స్వాప్ చేయాలి. సో 2439 2439 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్. అలానే 4392లోంచి మనకి డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి 9432 తీసుకుంటే 3 ఎలాగో 10s ప్లేస్లోనే ఉంది కాబట్టి 9432 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ ప్లస్ 3 ఇస్ ఇన్ ద 10s ప్లేస్. ఈ క్వశ్చన్స్ని నేను ఎన్సీఆర్టీ ఎగ్జామ్లో Ctet, Tstet లేదా కేంద్రీయ విద్యాలయ టీచర్ రిక్రూట్మెంట్ ఇలాంటి క్వశ్చన్ పేపర్స్లోంచి తీసుకున్నాను. వీటిని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ద స్మాలెస్ట్ 4 digit నెంబర్ హ్యావింగ్ 3 different digits. స్మాలెస్ట్ నెంబర్ కావాలంటున్నారు, 4 digit నెంబర్. ఓకే. ఆప్షన్స్లో చూస్తే మనకి కనిపిస్తున్న డిజిట్స్ ఏంటి, 0, 1, 2. స్మాలెస్ట్ డిజిట్ ఎలా ఫామ్ చేసాం మనము,
అసెండింగ్ ఆర్డర్లో నంబర్స్ని రాసుకున్నాం. 1 0 ఫస్ట్ రాసుకోకూడదు కాబట్టి 1 0 2. ఇవి 3 డిజిట్స్ కాబట్టి 4 డిజిట్ స్మాలెస్ట్ కావాలి అన్నప్పుడు ఏదైతే అన్నిటికంటే చిన్న డిజిట్ ఉంటుందో దాన్ని రిపీట్ చేయాలి. సో 1002 అంటే 1002 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. Question number 2. The largest 5-digit number having 3 different digits. Largest number 5-digit number కావాలి. ఆప్షన్స్లో చూస్తే మనకు కనిపిస్తున్న డిజిట్స్ 7, 8, 9. ఓకే, లార్జెస్ట్ అంటే డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి 9, 8, 7 అని చెప్పి మనం రాసుకుందాం. ఇవి 3 ప్లేసెసే కాబట్టి ఇంకా 5 డిజిట్ అంటే ఇంకా 2 ప్లేసెస్ కాబట్టి లార్జెస్ట్ కావాలి అన్నప్పుడు అన్నిటికంటే పెద్ద డిజిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము రిపీట్ చేయాలి. సో 9 అన్నిటికంటే పెద్దది కాబట్టి 3 ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా 2 ప్లేసెస్ కావాలి కాబట్టి మళ్ళా 9 రాసుకుంటే 99,987 ఈజ్ యువర్ ఆన్సర్. దిస్ ఈజ్ ఇన్ ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. Question number 3. The smallest 4-digit number with different digits. 4-digit number కావాలి, స్మాలెస్ట్ కావాలి. దే హ్యావ్ నాట్ గివెన్ యూ ద డిజిట్స్. స్మాలెస్ట్ అన్నప్పుడు మనం అన్నిటికంటే చిన్న డిజిట్స్ తీసుకుందాం. 0, 1, 2, 3 అనే డిజిట్స్ తీసుకుని స్మాలెస్ట్ కావాలి అన్నప్పుడు 0 ఫస్ట్ రాకూడదు కాబట్టి అసెండింగ్ ఆర్డర్లో 1 0 2 3 1023 ఈజ్ ద స్మాలెస్ట్ 4-digit number. Question number 4. The largest 6-digit telephone number that can be formed by using 5 3 4 7 0 8. 6 digit అన్నారు. ఇక్కడ 1 2 3 4 5 6 డిజిట్ ఉన్నాయి కాబట్టి దెర్ ఇస్ నో రిపిటేషన్. లార్జెస్ట్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. 8 7 5 4 3 0. ఓకే, సో 8,75,430 ఈజ్ యువర్ ఆన్సర్. Question number 5. The largest 4-digit number formed by the digits 6 7 0 9 using each digit only once. Largest ante descending order. So 9 7 6 0 9760 is your answer. Question number 6. The largest 4-digit number using 1 digit twice. ఏదన్నా ఒక డిజిట్ని 2 సార్లు వాడాలి అంటున్నారు. సో ద డిజిట్స్ ఆర్ 5 9 2 and 6. లార్జెస్ట్ అంటే డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి 9 6 5 2 అని చెప్పి రాసుకోండి. ఏదన్నా ఒక డిజిట్ని 2 సార్లు మనము రిపీట్ చేయమని అడుగుతున్నారు, కానీ 4 డిజిట్ నంబరే రాయాలి. మనం ఒక డిజిట్ని రిపీట్ చేసేస్తే యాక్చువల్లీ 5 డిజిట్లోకి వెళ్ళిపోతుంది. 4 డిజిటే కావాలంటున్నారు కాబట్టి మనము ఒక డిజిట్ని డ్రాప్ చేయాలి. లార్జెస్ట్ నెంబర్ కావాలి అంటున్నారు కాబట్టి అన్నిటికంటే చిన్న డిజిట్ని మనం డ్రాప్ చేసేసి అన్నిటికంటే పెద్ద డిజిట్ని రిపీట్ చేద్దాం. సో 9965. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. Question number 7. Keeping the place of 6 in the number 6 3 5 0 9 4 7 సేమ్. 6ని కదిలించద్దు అంటున్నారు. 6ని ఇక్కడే ఉంచుకుని ద స్మాలెస్ట్ నంబర్ అబ్టైన్డ్ బై రీఅరేంజింగ్ అదర్ డిజిట్స్. స్మాలెస్ట్ నంబర్ అంటే ఎలా రాయాలి? స్మాలెస్ట్ నంబర్ అంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాలి, చిన్న నుంచి పెద్ద. సో 0 3 4 5 7 9 6 0 3 4 5 7 9 అనేది ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. Question number 8. Find the difference between the greatest and the least 5-digit number that can be written using 6 2 7 4 3. వీటిని యూజ్ చేసి గ్రేటెస్ట్ నెంబర్ అంటే లార్జెస్ట్ నెంబర్ కావాలి మనకి, స్మాలెస్ట్ నెంబర్ లేదా లీస్ట్ నెంబర్ కావాలి. గ్రేటెస్ట్ నెంబర్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి కాబట్టి 7 6 4 3 2. స్మాలెస్ట్ నెంబర్ అంటే అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్ద కాబట్టి 2 3 4 6 7. వీటిని మనము సబ్ట్రాక్ట్ చేయాలి. డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ అండ్ ద లీస్ట్ నెంబర్ అన్నారు. -2 3 4 6
7. Okay, వీటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తే దిస్ ఈజ్ 12 minus 7 is 5. ఇక్కడ 2 ఉంది. 12 minus 6 is 6. ఇక్కడ 3 ఉంది. సో 13 minus 4 is 9. ఇక్కడ 5 ఉంది. 2. 7 minus 2 is 5. 52,965. 52,965 is the answer. Question number 9. The sum of the greatest 5-digit number and the smallest 3-digit number is. Greatest 5-digit number అంటున్నారు. 5-digit numbers ఎక్కడ స్టార్ట్ అవుతాయి మనకి? 5-digit numbers 10,000 నుంచి 99,999 వరకు వస్తాయి. ఇందులో గ్రేటెస్ట్ కావాలి అంటే 99,999. ఓకే, స్మాలెస్ట్ 3-digit number 3 digits numbers మనకు 100 నుంచి 999 వరకు ఉంటాయి. స్మాలెస్ట్ అంటే 100. సో ఇక్కడ 100 వేసుకుందాం. సమ్ అంటున్నారు, యాడ్ చేయాలి. 9 9 10 10 10 10099. Option 4 is your answer. Question number 10. The difference between the smallest 5-digit number and the greatest 3-digit number. 5-digit numbers అంటే 10,000 నుంచి 99,000 వరకు, 99,999 వరకు. స్మాలెస్ట్ అంటే 10,000 కాబట్టి 10,000 తీసుకుందాము. 3-digit numbers మనకి 100 నుంచి 999 వరకు ఉంటాయి. గ్రేటెస్ట్ ఇస్ 999. ఈజ్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్. ఇప్పుడు దీంట్లోంచి మనము 999 మైనస్ చేస్తే 1009 9001. Option 3 is your answer. Question number 11. ఇది యాక్చువల్లీ చాలా ఈజీ ప్రాబ్లమ్, కానీ కొంచెం జాగ్రత్తగా వినండి. ఐఎమ్ ఎ 4-digit number. 4-digit number అంటే మనకి 4 ఉండాలి ప్లేస్లు. ఓకే, ఇటు మనకి లెఫ్ట్ సైడ్, ఇది మనకి రైట్ సైడ్. ఐఎమ్ ఎ 4-digit number లెస్ దాన్ 2000. 4-digit numbers ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 1000లో స్టార్ట్ అవుతాయి. లెస్ దాన్ 2000 కావాలంటున్నారు, అంటే 1999. మై ఫస్ట్ డిజిట్ ఈజ్, అసలు 1000 నుంచి 1999 వరకే రావాలి ఈ నంబర్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ 1 అనేది మనకి తెలిసిపోతుంది. ఇది ఇక్కడ వరకు క్లియర్ కదా. నౌ నెక్స్ట్, మై ఫస్ట్ డిజిట్ ఈజ్, అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ డిజిట్, ఈజ్ 1/4 ఆఫ్ ద థర్డ్ డిజిట్. ఇది థర్డ్ డిజిట్. ఓకే, ఇక్కడ ఎంత ఉందో దీని 4వ వంతు ఇది, అంటే ఇక్కడ 4 ఉంది అని అర్థం. సో 4కి 4వ వంతు 1. సో దిస్ ఈజ్ 1, ఎందుకంటే మనకి 1000 నుంచి 1999 మధ్యలో పడాలి కాబట్టి. అండ్ 1/4 అన్నాడు కాబట్టి ఇది 1, ఇది 4 అయింది. లాస్ట్ డిజిట్ ఈజ్ 8 times దాట్ ఆఫ్ ఫస్ట్. సో 1 into 8 times చేస్తే లాస్ట్ డిజిట్ వచ్చింది. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 3 digits ఈజ్ 7, ఈ 3 కలిపితే 7 రావాలి అంటే ఇక్కడ 2 వేసుకోవాలి. 4 5 6 7. సో 1248 ఈజ్ యువర్ ఆన్సర్. Question number 12. The sum of the smallest 5-digit number and the largest 4-digit number. 5-digit numbers అనేవి మనకి 10,000 నుంచి 99,999 వరకు పడతాయి. స్మాలెస్ట్ అంటే ఈజ్ ఆస్కింగ్ యూ టు టేక్ 10,000. అండ్ లార్జెస్ట్ 4-digit number, 4-digit numbers మనకి 1000 నుంచి 9999 వరకు పడతాయి. లార్జెస్ట్ అంటే 9,999. He's asking you to find out the sum. Just add 99991. Option 4 is your answer. Question number 13. The largest 4-digit number that can be formed using digits 817 in which any one of these digits can appear twice. ఏదన్నా ఒక డిజిట్ని 2 times మనం రిపీట్ చేసి 4-digit నెంబర్ని ఫామ్ చేయాలి. లార్జెస్ట్ నెంబర్, అసలు మనం ఈ మూడింటినే వాడి లార్జెస్ట్ నెంబర్ ఎలా ఫామ్ చేస్తాం? డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో 871 అని చెప్పి రాసుకుంటాం. 4-digit నెంబర్ కావాలన్నప్పుడు అన్నిటికంటే పెద్దది ఏదైతే ఉందో దాన్ని మనము రిపీట్ చేస్తాం. సో 8871, 8871. Option 2 is your answer. Question number 14. The difference between the greatest and smallest numbers of 3 digits is. సో 3 digitsలో మనకి గ్రేటెస్ట్ ఏంటి? 999. స్మాలెస్ట్ నంబర్ ఇస్ 100. దీని డిఫరెన్స్ ఇస్ 998.
So option 2 is your answer.